నమస్తే, నేను దేవులపల్లి అమర్. అమలాపురం సుబ్బారావు, శ్రీకాకుళంలో సాంబశివుడు, కర్నూలులో గోవిందరెడ్డి, విజయనగరంలో వెంకట్రావు. ఈ పేర్లు ఎందుకు చదువుతున్నాను అనుకుంటున్నారేమో. వీళ్ళందరి భూములు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు. ఇవాళ ఈనాడు దినపత్రిక కనుక మీరు తీసుకున్నట్టయితే మొదటి పేజీలో ఫస్ట్ లీడ్ బ్యానర్ అంటాం, బ్యానర్ స్టోరీ, ఫస్ట్ లీడ్ స్టోరీ. మొత్తం మీ భూములు మీవి కాదు, మీ భూములు జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటున్నాడు మొత్తం. అమలాపురంలో ఈ సుబ్బారావు ఎవరో, శ్రీకాకుళంలో ఈ సాంబశివుడు ఎవరో, కర్నూలులో ఈ గోవిందరెడ్డి ఎవరో, విజయనగరంలో ఈ వెంకటరావు ఎవరో వివరాలు ఏముండవు. కానీ వాళ్ళ పేర్లు ఊళ్ళు రాసేసి మొత్తం భూములన్నింటినీ, ఆ రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ కూడా తాను తీసేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినాడు అని చెప్పడానికి మొదటి పేజీ నుంచి మొదలుపెట్టి 6వ పేజీలో సగం పేజీ దాకా ఒక ఈనాడు పరిస్థితే కాదు, ఆంధ్రజ్యోతి పరిస్థితి అదే. చంద్రబాబు నాయుడును ఎప్పుడెప్పుడు ఎట్లా ఏ మార్గంలోనే సరే గద్దె మీద కూర్చోబెడదాం అని తాలాడిపోతున్న రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు వగైరా వగైరా వగైరాలంతా తెగ బాధపడిపోతున్నారు. సరిగ్గా ఇంకా 9 రోజులు లేదు పోలింగ్కి, మధ్యలో 8 రోజులే. ఈ 8 రోజులైనా నిజాయితీగా గతంలో తాము ఏం చేశామో, లేదా ముందు ఏం చేయబోతున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో చెప్పుకొని తిరిగితే బాగుండేది. అట్లా కాకుండా అసత్యాలు, అర్ధసత్యాలు, అవాకులు చవాకులు పేజీలు పేజీలు పరిచేస్తున్నారు. ఇవాళ ఈనాడు దినపత్రిక చూస్తేనైతే అసలు ఇది కరపత్రం కంటే కళహీనంగా మారింది అని ఎవరైనా చెప్తారు. మొత్తం 16 పేజీలు ఉంటే 16 పేజీల్లో ఒక క్రీడలకు సంబంధించి, సినిమాకు సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన పేజీలు వదిలేస్తే మిగతా పేజీలు అన్నిట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎంత దుష్ట పరిపాలన చేస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది జనం నమ్ముతారా? ఎందుకంటే వాస్తవ పరిస్థితుల్ని జనం అక్కడ ఉండి చూస్తూ ఉన్నారు. రామోజీరావు హైదరాబాద్ శివార్లలో నిర్మించుకున్న ఆర్ఎఫ్సి అనే సామ్రాజ్యంలో, రామోజీ ఫిలిం సిటీ అనే సామ్రాజ్యంలో కూర్చొని, సామ్రాజ్యంలోని ఒక కొండ మీద కట్టుకున్న ఒక అధునాతన భవంతిలో కూర్చొని ఆయన రాతలన్నీ రాస్తూ ఉన్నాడు. ఎక్కడో జూబ్లీ హిల్స్లో చెరువు ప్రాంతంగా ఉన్న చోట ఆఫీస్ నిర్మించుకొని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇట్లాంటి పిచ్చి రాతలు రాస్తూ ఉన్నాడు. వాస్తవాలు ఏమిటి అనేది ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రజలకు తెలుసు. రెండవది, గతంలో కూడా మాట్లాడుకున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే కాదు. 1989 నుంచి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎక్సర్సైజ్లో, కసరత్తులో భాగంగా అన్ని రాష్ట్రాలు మోడల్ చట్టం ఒకటి తయారు చేస్తారు. దీని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత అన్ని రాష్ట్రాలు ఆమోదిస్తే కేంద్రం కూడా దాన్ని ఆమోదించి అప్పుడు చట్టాలు అవుతాయి. అప్పటిదాకా దీన్ని ఎవరు అమలు కూడా చేయరు. ఈ విషయం మర్చిపోయి కూడా కాదు, తెలిసి ఉద్దేశపూర్వకంగా ఇవాళ రామోజీరావు రాస్తున్న వాకులు చవాకులు. రామోజీరావును ఎవరైనా చూస్తుంటే ఆయన మీద నుండి కింది దాకా ధవళ వస్త్రాల్లో ఉంటాడు. ఆయన తెల్లటి బట్టలు వేసుకుంటాడు. ఆయన చేతికి పెట్టుకునే రిస్ట్ వాచ్ స్ట్రాప్ తెల్ల రంగులో ఉంటుంది. ఆయన వేసుకునే బూట్లు తెల్ల రంగులో ఉంటాయి. కానీ ఆయన గుండెంతా నలుపే.
ఏ రోజున వాస్తవాలు రాసింది లేదు, ఏ రోజున ప్రజలకు నిజాలు చెప్పింది లేదు. వార్తాపత్రికలు అంటే ప్రజలకు నిజాలు చెప్పాలి, ప్రజలకు వాస్తవాలు తెలపాలి. ఎక్కడ తప్పు జరుగుతుంటే తప్పు జరుగుతుందని చెప్పాలి, ఎక్కడ మంచి జరుగుతుంటే మంచి జరుగుతుందని చెప్పాలి. అట్లా కాకుండా తాను ఎవరినైతే గద్దె మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాడో వాళ్ళ ప్రయోజనాల కోసం అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టాలని తపనతోటి తప్పు మీద తప్పు చేస్తున్నాడు రామోజీరావు. ఇది నష్టం జగన్మోహన్ రెడ్డికో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికో కాదు. ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు ఎవరికి ఓటేయాలనేది. రేపు ఎన్నికల తర్వాత నష్టం జరిగేది ఈనాడు దినపత్రికకి. 50 ఏళ్ళు పూర్తయినాయి. 1974లో ప్రారంభమైన పత్రిక ఇది, విశాఖపట్నం నుంచి. 50 ఏళ్ళు అంటే ఒక గోల్డెన్ జూబ్లీ చేసుకున్న పత్రికకు పట్టిన దుర్గతి ఇది. రామోజీరావు ఆ పత్రికను ఒక కరపత్రం కంటే కళహీనంగా ఒక టాయిలెట్ పేపర్గా మార్చి దాన్ని ఉచితంగా కూడా పంచిపెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మనకు గుర్తుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద ఒక వివాదం ఏర్పడితే కోర్టుకు పోయినాడు ఆయన. 2009లో ఆయన మళ్ళీ లోక్సభకు పోటీ చేస్తూ ఉంటే ఈ ఈనాడు దినపత్రిక నిస్సిగ్గుగా అక్కడ తన అభ్యర్థి సినీ నటుడు మురళీమోహన్ ఆయన చంద్రబాబు నాయుడుకు భూ కబ్జాల్లో పార్ట్నర్ అని చెప్తుంటారు. చాలాసార్లు చాలామంది చెప్పినారు, మాట్లాడుకుంటుంది. లోక్సభకు పోటీ చేస్తూ ఉంటే ఈ ఈనాడు దినపత్రిక నిస్సిగ్గుగా అక్కడ తన అభ్యర్థి సినీ నటుడు మురళీమోహన్ ఆయన చంద్రబాబు నాయుడుకు భూ కబ్జాల్లో పార్ట్నర్ అని చెప్తుంటారు. చాలాసార్లు చాలామంది చెప్పినారు, మాట్లాడుకుంటున్నారు. ఆయన అభ్యర్థిగా ఉంటే ఈనాడు దినపత్రికలో డబ్బులు పెట్టి పంచిన సందర్భాలున్నాయి. ఇగో దినపత్రిక, వార్తాపత్రిక తాను చేయాల్సిన పని కాకుండా ఇగో ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నట్టు, ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నట్టు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద అంత ఇది, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఉండకూడదని, ఎందుకు రామోజీరావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంత కడుపుమంట, ఎందుకు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయాలనే కోరిక. ఎందుకంటే ఈ 50-60 ఏళ్ల కాలంలో 50 ఏళ్ళుగా పత్రిక నడుపుతున్నాడు. అంతకుముందు నుంచి చీట్ ఫండ్ వ్యాపారం, తర్వాత ఫైనాన్షియర్స్, ఆ తర్వాత పచ్చళ్ళు, ఆ తర్వాత శీతల పానీయాలు, ఆ తర్వాత సినిమాలు, ఆ తర్వాత హోటళ్ల వ్యాపారం, రకరకాల వ్యాపారాలు చేసి ఏ ఒక్క వ్యాపారం సక్రమంగా చేయకుండా. ఈ మాట ఎందుకంటున్నానంటే మనం వ్యాపారాలన్నీ చెడ్డవేం కాదు, వ్యాపారులందరూ చెడ్డవాళ్ళు కాదు. మనకి వాళ్ళు ఒక రతన్ టాటా జ్ఞాపకం వస్తాడు, ఒక అజీం ప్రేమ్జీ జ్ఞాపకం వస్తాడు, ఒక నారాయణమూర్తి జ్ఞాపకం వస్తాడు. వ్యాపారాలు చేసేవాళ్ళు నిజాయితీగా వ్యాపారాలు చేసి, వ్యాపారం చేసి లాభార్జన చేయడంతో పాటు సమాజం ఉన్నతిని, సమాజం మంచిని, మేలును కోరే వ్యాపారులు చాలామంది ఉంటారు. రామోజీరావు అట్లా కాదు. ఆయన చేసిన ప్రతి వ్యాపారం అక్రమమైన వ్యాపారమే. ప్రతి వ్యాపారంలో ఆయన అక్రమాలు చేసినాడు, కబ్జాలు చేసినాడు, అక్రమంగా సంపాదించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంతకాలము దీన్ని ఎవరు ప్రశ్నించలేదు. ఇంతకాలం నిజాల్ని నిగ్గుదేల్చి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎవరు అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా పరిస్థితి అదే. నా మీద ఒక్క కేసు లేదు, నా మీద మత్స లేదు, నేను ఇప్పటివరకు ఒక్క కేసులో కూడా లేను అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు, రామోజీరావు, వీళ్ళిద్దరూ చేసిన అక్రమాల మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పోలీస్ శాఖ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, సక్రమమైన దర్యాప్తు జరిపే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి 87 ఏళ్ల రామోజీరావు, 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారు. ఆ కారణంగానే ఇట్లాంటి పిచ్చిరాతలన్నీ కూడా ఈనాడు దినపత్రిక ఇవాళ ఇటువంటి పిచ్చిరాతలు రాసే స్థితికి దిగజారి జనం చేత చీ అనిపించుకుంటున్నది.
థ్యాంక్ యూ.